మన తెలుగులో బిగ్ బాస్ని తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో డైలీ షోని ఫాలో అవుతూ కంటెస్టెంట్స్ కోసం కొట్టుకునే ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు. అందుకే ఈ షో ఫైనాన్షియల్గా ఒక బిగ్గెస్ట్ మనీ మింటింగ్ మిషన్. మనకు తెలిసిందే, తెలుగు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్టులుగా చేశారు. కానీ సీజన్ 3 నుండి ఇప్పటి వరకు ఈ షోని సక్సెస్ఫుల్గా వన్ మ్యాన్ షోలా నడిపిస్తోంది మాత్రం ఒక్కరే. ఆయనే కింగ్ నాగార్జున. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 3కి నాగార్జున దాదాపు 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వచ్చింది. కానీ ఇప్పటికీ బ్రాండ్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మైలురాయి లాంటి 10వ సీజన్ రాబోతుంది. ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కోసం నాగ్ అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ స్టార్మా, ఎండోమోల్, షైన్ ఇండియా వెనకాడలేదట. ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఈ సీజన్ 10కి నాగార్జున ఏకంగా 40 కోట్ల రికార్డు రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు. లాస్ట్ ఇయర్ అంటే సీజన్ 9లో నాగ్ గారికి